ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురం ఐటీడీఏ కార్యాలయం సమావేశ మందిరంలో పోలవరం నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించబడింది. స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బోర్గం శ్రీనివాసరావు మరియు సంబంధిత అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల్లో శాఖల వారీగా జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పూర్తయిన పనులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, భవిష్యత్ ప్రణాళికలపై మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గిరిజన ప్రాంతాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఉపాధి కల్పన, గ్రామీణ అభివృద్ధి, రహదారుల నిర్మాణం వంటి అంశాలపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు, R&R సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించిన మంత్రి గిరిజన ప్రాంతాల అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఫస్ట్ వచ్చింది సార్. టాప్ మార్క్స్ సింగిల్ కోర్స్ సార్, సింగిల్ కోర్స్ నియోజకవర్గం ఫస్ట్ వచ్చింది సార్. తక్కువలో తక్కువ వచ్చింది ఏది ఓంకార్ మంత్రి గారు కూడా పంపిస్తారు. ఎందుకు 45% 100% వచ్చి 45% రావడం ఏంటి? 45% అనేది చాలా తక్కువ. మీరు సాధించి దాని గురించి వద్దు, ఓకే, ఆ పిల్లలు బాగా చదువు. తర్వాత అదే ఎవరికైతే 57కి దాదాపు 14,000 డిఫరెన్స్ ఉంది. 14,400 మనకి రాకపోతే ఫెస్టివల్ వచ్చినాయా? మీరే స్వయంగా చెప్పారు మనకు సంబంధం లేని విషయం అని. మీకు సంబంధం లేని విషయం ఏంటంటే మీ ఆఫీస్ పక్కన ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకుంటే రెగ్యులర్గా ఉన్నారు మీరు. అసలు కనీసం ఇంత ప్రోగ్రాం జరుగుతుంటే మీరు ఆ ప్లేస్కి వెళ్ళి చూడలేదు. మీరు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు మీకు. ప్రోగ్రామ్ కి నాకు సంబంధం లేదని ఎంఆర్ఓ గారు మీ బట్టి అధికారులు కూడా తయారైనట్టు కూడా ఎమ్మెల్యే గారు ఎట్లా గట్టి మాట్లాడుతున్నారు. మీరు కూడా చెప్పాలి అధికారులు. బుకింగ్ మా దగ్గర గవర్నమెంట్ భూములు ఉన్నాయి.